హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎటుజీ వంటలు. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వాటర్ని వేడి చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్ రవ్వ వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 2 కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి. ఇలా గట్టిపడే వరకు కలుపుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, 6వ రోజు ప్రసాదంగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.